గంగానది యొక్క మాహాత్మ్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఇది కూడా శ్రద్ధగా వినండి. భగవంతుడికి చాలా ఇష్టమైనది గంగ. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాదముల నుంచి గంగ పుట్టింది. ఈ గంగ హిమాలయ పర్వతాల్లో పడింది, శివుడి శిరస్సుకి చేరింది. అక్కడి నుంచి శివ జటాజూటం నుంచి పడింది, క్రమంగా ప్రవహించి ఎన్నో నదీ నదాలు త్వరలో కలుపుకున్నది. ఈ గంగ విష్ణు పాదాల నుండి పుట్టిన పవిత్ర స్త్రీమూర్తి. ఈ నదిలో తెలిసి కాని తెలియక కాని స్నానం చేస్తే సకల పుణ్యాలు కలుగుతాయి. సంకల్పం లేకుండా స్నానం చేస్తే పెద్ద ఫలితం ఉండదని చెప్పాను కదా మీకు. కానీ ఒక్క గంగకి మాత్రమట హరిద్వారం దగ్గర, అంటే ఇవాళ మనందరం ఢిల్లీ నుంచి హృషికేశం పెడుతూ ఉంటే కనపడుతుంది హరిద్వారం. సప్త మోక్షపురాల్లో ఒకటి, దాని పేరు మాయాపురం. హరిద్వారం దగ్గర, సుఖస్థలం దగ్గర, వారణాసిలో ఉన్నటువంటి స్నానఘట్టాల దగ్గర ఇక్కడ సంకల్పం లేకపోయినా మౌసల స్నానమాచరేత్ అన్నాడు. అలాంటి స్నానం చేసినా ఫలితం వస్తుందిట. మళ్ళీ జాగ్రత్తగా వినండి. సంకల్పం చెప్పుకోకుండా, ఆచమనం లేకుండా, గురుధ్యానం చేయకుండా స్నానం చేస్తే వేస్ట్ అయిపోతుందని చెప్పాను కదా ప్రారంభంలో మీకు. ఎందుకంటే నదిలో దేవత ఉండదు, ముఖ్యంగా కలియుగంలో. కానీ కొన్ని స్థలాలు ఉన్నాయి. ఒకటి హరిద్వార్, రెండవది సుఖస్థల్, శుకుడు పరీక్షిత్తుకి భాగవతం చెప్పిన స్థలం. మూడవది కాశీలో గంగానది దగ్గర ఉన్న స్నానఘట్టాలు. సంస్కృతంలో ఘట్టం, హిందీలో ఘాట్ అంటున్నాం. ఈ ఘట్టాలు, వీటిల్లో ఎక్కడైనా సంకల్పం లేకుండా స్నానం చేసినా ఫలితం వస్తుంది. మౌసల స్నానం అంటే ఏమిటో తెలుసా? ఓ రోకలి పట్టుకొచ్చి దాన్ని నీటిలో ముంచాం. రోకలికి స్నాన ఫలితం వస్తుందా? ఎందుకంటే అది రోకలిని అలా ముంచి పైకి తీస్తే రోకలికి స్నానం చేస్తున్నానని ఊహ ఉండదు, దానికి గంగా స్నాన ఫలితం ఉండదు. రోకలి పట్టుకెళ్ళి నీటిలో ముంచితే ఎలాంటిదో సంకల్పం చెప్పుకోకుండా చేసే స్నానం అటువంటిదట. అందువల్లే సంకల్పం లేని స్నానాన్ని ఒరే రోకలి పట్టుకెళ్ళి నీళ్లలో ఉంచడం లాంటిదిరా అన్నారు. అయినప్పటికీ ఒక్క హరిద్వారము, సుఖస్థలము, కాశీక్షేత్రంలోనూ గంగలో స్నానం చేస్తే వాడు రోలు ములిగినట్టుగా ములిగినా, రోకలిలా ములిగినా వాడికి మహాఫలితం వస్తుంది. కారణం విష్ణుమూర్తి ఆ స్థలములకు, అక్కడున్న గంగకి అంత శక్తి ఇచ్చాడు. కాబట్టి వీలున్నప్పుడు అక్కడ స్నానం చేస్తే గంగా అనుగ్రహం, నారాయణ అనుగ్రహం, రెండు అనుగ్రహాలు పొందుతారు.